నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖలో పీసు రేటు పద్ధతిని గతంలో 20 సంవత్సరాలుగా మీటర్ రీడింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ మేరకు టీఎస్ఎస్ పీడీసీఎల్ మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు కార్మికులు. మీటర్ రీడింగ్ కార్మికులు విద్యుత్ సంస్థకు వెట్టి చాకరీ చేస్తూ చాలని జీతం సరిపోవట్లేదని, పైగా పనిభారం పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే గృహజ్యోతిలో భాగంగా తమకు పరిభారం మరింత ఎక్కువ అవుతుందని అన్నారు. పైగా కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశామని, అయినా కూడా తమకు తగిన జీతం ఇవ్వలేదని, అందులో గృహజ్యోతి కారణంగా పనిభారం మరింత పెరుగుతోందని అన్నారు. కరోనా టైంలోనే కాకుండా నెంబర్ యార్డర్ చేసే సమయంలో కూడా జీతాలు ఇవ్వకపోయినా త్యాగం చేసి మరీ బిల్లులు కొట్టడం జరిగిందని అన్నారు కార్మికులు. కనీసం ఆ సమయంలోనైనా బిల్లులు కానీ డబ్బులు కానీ ఎలాంటివి ఇవ్వలేదని తెలిపారు. జీతం ఇవ్వకపోయినా పని చేశారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడైతే గృహజ్యోతిలో భాగంగా విపరీతంగా పనిభారం పడుతుందని, ఈ సందర్భంలో తక్కువ సమయంలో కొత్తగా వచ్చిన డిటిఆర్, స్ట్రెచ్చర్ కోడ్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం తమకు సాధ్యం కాదని వినతి పత్రంలో వివరించారు. కావున తమకు 30 రోజుల పని దినాలు కల్పించి ఆర్డినల్ గా గుర్తించాలని టీఎస్ఎస్ పీడీసీఎల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు మీటర్ రీడింగ్ కార్మికులు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.